చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. రెండవ జడ్జి జూనియర్ జడ్జ్ బేలా త్రివేది గారు ఆవిడ జడ్జిమెంట్లో ఈ అభిప్రాయాన్ని డిఫర్ చేస్తూ 17A అప్లికబిలిటీ 2018 తరువాత ఏదైనా ఎలిగేషన్ ఉంటే దానికే అప్లై అవుతుంది తప్ప దాని ముందుకున్న దానికి అప్లికబుల్ కాదు అన్నారు. గతంలో చంద్రబాబు నాయుడు గారు లాయర్లు సెటిల్ అయింది కూడా ఇంత మునుపు సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో ఎఫ్ఐఆర్ ఎప్పుడు బుక్ చేశారు అనేది ప్రాతిపదిక 2018 ఆ చట్టం వచ్చిన తర్వాత జూన్ మాసంలో ఆ తర్వాత ఎటువంటి ఎఫ్ఐఆర్ బుక్ చేయాలన్నా అని గతంలో కూడా ఒక తీర్పు ఉంది. మరి అయినప్పటికీ వాళ్ళ సీనియర్ జడ్జి తీర్పు అనుకూలంగా, రెండో జడ్జి జూనియర్ జడ్జి తీర్పు అననుకూలంగా వచ్చింది. బట్ సుప్రీంకోర్టులో సీనియర్ జూనియర్ ఉన్నప్పటికీ కూడా ఇద్దరికీ సమానమైన హక్కు ఉంటుంది కాబట్టి దాన్ని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారికి రిఫర్ చేశారు. జనరల్గా ఇటువంటివి రేరుగా జరుగుతాయి. ఆ జరిగినప్పుడు 3 మెంబర్ బెంచ్కి వేయటం జరుగుతుంది. అది మళ్ళీ బెంచ్ కాన్స్టిట్యూట్ అవ్వటం, మళ్ళీ ఆర్గ్యుమెంట్లు అవ్వటం, మళ్ళీ తిరిగి ఇవన్నీ జరగాలి అంటే కనీసం చాలా తొందరగా అయితే, సూపర్ ఫాస్ట్గా అయితే ఒక 6 నెలల సమయం పట్టొచ్చు. కానీ బెయిల్స్ అన్నీ కూడా అన్ని కేసుల్లో కూడా చంద్రబాబు నాయుడు గారికి బెయిల్స్ వచ్చేసినాయి కాబట్టి ఎటువంటి ఇబ్బంది ఆయనకు ఉండదు. రాబోయే రోజుల్లో సభ్య ధర్మాసనం ఖచ్చితంగా అనుకూలంగానే ఆ జడ్జి గారి తీర్పుని బట్టి ఇద్దరు ముగ్గురు ఉంటే ఇద్దరు ఒక సైడ్ ఉంటే సరిపోతుంది. డిఫర్డ్ జడ్జిమెంట్ అయినప్పటికీ ఖచ్చితంగా ఈ కేసులో 17A అప్లికబిలిటీ గురించి ఎటువంటి అనుమానాలు చంద్రబాబు నాయుడు గారి అభిమానులకు కానీ, రాజ్యాంగాన్ని గౌరవించేవారు ఎవరో కానీ అనుమానపడాల్సిన పని లేదు. దురదృష్టం తీర్పులు మన జస్టిస్ బొబ్బిలి పులి సినిమాలో కోర్టుకి తీర్పు మారుతూ ఉంటుందని చూసాం. కానీ అదే కోర్టులో ఒక జడ్జి ఒక రకంగా, ఇంకో జడ్జి ఇంకో రకంగా చెప్పాల్సిన పరిస్థితి రావటం, వినాల్సిన పరిస్థితి మనకు రావటం దురదృష్టం. బట్ రాబోయే రోజుల్లో ఖచ్చితంగా అనుకూలమైన తీర్పు వస్తుంది. 17A అప్లికబిలిటీ మీద ఎటువంటి ఇబ్బంది మనకి లేదు. ఎన్నికలకి హుషారుగా వెళ్దాం. ఇది మనకు ఒక రకంగా సీనియర్ జడ్జి తీర్పు ఇచ్చారు కాబట్టి మనం అనుకూలంగానే దీన్ని భావిద్దాం. హుషారుగా ఎన్నికల్లో ఈ తప్పుడు కేసులు పెట్టిన ఈ ప్రభుత్వాన్ని దించే వరకు అవిశ్రాంతంగా మనం పోరాటం చేద్దాం. అని అడిగేది ఏమన్నా ఉంటే అడగండి. అడిగేది ఏమన్నా ఉందా? ఓకే, ఇంకా మాట్లాడు.